దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుముల ధ్వనులు మెరుపులు భూకంపములు కలిగెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు నాయన. ఓ ఇప్పటి వరకు నా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా, ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు నా తండ్రి మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నా తండ్రి ఇప్పటి వరకు కూడా నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగము ద్వారా నా తండ్రి మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఇంకను నీ వాక్యములో రాయబడింది ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఓ ప్రభువా ఇప్పటి వరకు కూడా నా తండ్రి నాయన అదుగో నా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందుతున్నారు ప్రభువా. ఓ మీరే నా తండ్రి మీరు మాతో మాట్లాడి తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాలను బలపరిచి మీరు ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా మాటలు సరిచేయండి, ఆలోచనలు సరిచేయండి, తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి ప్రభువా. ఓ ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు మేము కేవలము నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దను ప్రభువా. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న సకల శరీర బలహీనతలను నా ప్రభు అయిన క్రీస్తు అబ్రహామాన్ని సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. మీరే నా తండ్రి ముట్టండి, తాకండి, స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి, మీరు మమ్మల్ని బలపరచండి. ఓ జీవం గల తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితోనైనా మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు అబ్రహామును సర్వశక్తి కలిగిన నామములో
ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకులను విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ దినమున చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి ఆ యొక్క అవకాశము ఇవ్వలేదు. అనేక మంది మరణించారు. కొంతమంది బలహీనతలతో హాస్పిటల్లో ఉంటున్నారు. కొంతమంది యాక్సిడెంట్లై అనేక మంది కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం ఈ దినమున దేవుడు స్తుతించడానికి, దేవుడు ఘనపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం ఇక్కడ ఒక చిన్న మందగా మనం కూడుకుని ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు డినామినేషన్ సంఘాలు అయితే కొన్ని వేల మంది ఉంటారు అక్కడ. కొన్ని వేల మంది, వందల మంది. కానీ ప్రియులారా గమనించండి, దేవుడు ఆ యొక్క వేల మందిలో, 100 మందిలో లేకపోతే ఆయన లేడు, కానీ ఆయన ఒక చిన్న మందును మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకుని ఆ చిన్న మందులో దేవుడు ఏం చేస్తున్నాడంటే నివాసం చేస్తాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకని యోహాను సువార్తలో ఆయన ఏమంటాడంటే, ఓ చిన్న మంద భయపడకు అని వాక్యం. చిన్న మంద భయపడకని వాక్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఎక్కడ 2, 3 నా నామమును కూడి ప్రార్థించుదురో వారి మధ్యలో నేను ఉన్నానని దేవుడు వాగ్దానం చేసి. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు గొప్పవాడు, ఆయన అనంతుడు, ఆయన అనంత జ్ఞాని, ఆయన నిత్య జీవము కలిగిన వాడు. ఆయన దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన నిత్య జీవము కలిగిన వాడు. ఆ యొక్క నిత్య జీవమును ఆయన మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ యొక్క నిత్య జీవమును ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మరణమును, పాతాళమును, సమాధిని జయించిన దేవుడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో మరణమును జయించినటువంటి వ్యక్తి ఏ వ్యక్తి కూడా లేడు. ఈ లోకంలో సమాధిని జయించినటువంటి వ్యక్తి ఏ వ్యక్తి కూడా లేడు. ఈ లోకంలో పాతాళమును జయించినటువంటి వ్యక్తి ఏ వ్యక్తి కూడా లేడు. కనుక మరణమును, పాతాళమును, సమాధిని జయించిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆయన రక్తము ద్వారా, క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా, ఆ సాయంకాల సమయంలో ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనము ఏం చేయబడ్డామంటే, ప్రియులారా గమనించండి, మరణమును, పాతాళమును, సమాధిని మనం కూడా జయించాము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరి ద్వారా మనం జయించాం? క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా, సాయంకాల సమయంలో కార్చినటువంటి రక్తము ద్వారా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ రక్తము ద్వారా ప్రియులారా మనము మరణమును, పాతాళమును, సమాధిని మనము జయించున్నాము. కనుకనే మనకు మరణము లేదు.
మనకు మరణము లేదు. మనం సమాధిలోకి వెళ్ళము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన సమాధిలోకి వెళ్ళం. మనము హనోకు ఏ విధంగా అయితే ఆయన తన యొక్క శరీరముతో ఎత్తబడ్డాడు, అదే విధంగా మనము కూడా ప్రియులారా గమనించండి, మన యొక్క శరీరముతో ఈ యొక్క మట్టి శరీరముతోనే ప్రియులారా మనము ఈ మట్టి శరీరముతోనే మన శరీరము, ఈ మట్టి శరీరము మార్పు చెంది, చూడండి, ఈ యొక్క మట్టి శరీరంలో ఉన్నటువంటి ఈ కోరికలన్నీ కూడా ప్రియులారా దేవుని యొక్క వాక్యము చేత అవన్నీ కూడా ఏమైపోతాయంటే మనము చేయించువారుగా ఉంటాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము వాటన్నిటినీ జయిస్తాం. మరణమును, పాతాళమును, సమాధిని, అదేవిధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి, ఈ మట్టి శరీరంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా ప్రియులారా మనం ఏం చేస్తామంటే జయిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యము విషయమై చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య విషయమై మనము చాలా జాగ్రత్తగా దేవుని యందు భయము, భక్తి కలిగి, వినయము, విధేయత కలిగి మనము జీవించాలి. ఏదో నామకార్థ క్రైస్తవులాగా మనం జీవించకూడదు. వేషధారుల వలె మనము జీవించకూడదు. మనం నామకార్థులు క్రైస్తవులు వేరు, చూడండి, వేషధారులు వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుడు చూస్తున్నాడు అన్న భయము ప్రతి వ్యక్తిలో కూడా మనం ఉండాలి. అది మనం జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా ఏదో నామకార్థంగా, లేకపోతే ఒక నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఆ సమయానికి వచ్చి వాక్యం వినిపోతూ ఉంటూ దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించకుండా ప్రియులా ఉంటే దానివల్ల మనకు ప్రయోజనము ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య విషయమై మనం జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యాహ్న సమయంలో మనం 7వ ముద్ర గురించి కొన్ని విషయాలు మాత్రమే మనం నేర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన ప్రియులు ఇక్కడ విక్టర్ పాల్, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విక్టర్ పాలు, ఆయన భార్య ఏం పేరండి? సుగంధిని. మంచి పేరు ఏంటి? సుగంధ తైలం కంటే అదేనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకున్నట మేలని వాక్యంలో రాయబడి. కనుక ఇప్పుడు సుగంధ తైలం ఆ పేరు సుగంధి గారు. ఆమేన్. హల్లెలూయా. విక్టర్ పాల్ వాళ్ళది నెల్లూరు జిల్లా ముతుకూరు పట్టణం. వారు అక్కడ ఆ పోర్ట్ ఏరియాలో పని చేస్తూ జీవిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారికి ఆల్రెడీ ప్రియులారా గమనించండి, వాళ్ళు ఎంటైమ్ మెసేజ్ లో ఉన్నారు. ఎంటైమ్ మెసేజ్ లో రాకడ జరిగింది, ఎత్తబాటు అయిపోయింది అనేటువంటి ఒక ప్రియులారా గమనించండి, ఒక దుర్బోధలో వాళ్ళు ఉండిపోయారు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అసలు రాకడ అంటే ఏమిటి, రాకడలో ప్రభు ఎలా వస్తున్నాడు అనేది మనం చాలా విషయాలు గ్రహించాలి. మనం దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ సోదరుడు గత నెల 14వ తారీఖున ఇక్కడ మైలవరం మండలం గణపవరానికి అక్కడ పాస్టల్ మీటింగ్ జరిగింది. ఆ పాస్టల్ మీటింగ్కి నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ నేను కలిసిన బ్రదర్ వేరు, ఈ బ్రదర్ని నేను గెలవాలి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఏమో అడావుడిగా ఆ జున్న ఆనంద్ వెనకాల పడి వెళ్తా ఉన్నాడు. ఇంకో బ్రదరు
వస్తా ఉన్నాడు వెనకాల. అప్పుడు వీళ్ళు ఇద్దరు నెల్లూరు నుంచి వచ్చారని చెప్పి అక్కడ ప్రకటన చేయబడింది. నేను విన్నా ఆ మాట. నెల్లూరు అంటే ఎక్కడో మరి కనుక్కున్నాంలే అని చెప్పి నేను కనుక్కున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈయన ముందుకెళ్ళిపోయాడు. ఈయన అసలు కలవలేదు. ఈ వ్యక్తిని కూడా నేను చూడలేదు అప్పుడు. ఆయన ఒక బ్రదర్, ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదరు ఆయన్ని కలిసా. ఆయన కలిసి నా నంబర్ ఆయనకి ఇచ్చా. కానీ ఆయన సరిగా అది ఫీడ్ చేసుకున్నాడో లేదో నాకు తెలియదు. కానీ మొత్తం మీద అసలు నంబర్ తీసుకున్న వ్యక్తి ఏమో కలవలేదు. ఆయన ఇప్పుడు కూడా కలవలేదు. నంబర్ తీసుకోకుండా నేను అక్కడ కలవకుండా ఉన్న వ్యక్తి మాత్రం నాకు కలిశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను జున్న ఆనంద్ ఆయన నెంబర్ అడిగా. బ్రదరు విక్టర్పాల్ నెంబర్ ఇవ్వండి అని అడిగితే ఆయన ఇవ్వలా. ఆయన ఇవ్వకుండా ఏం చేశాడు, ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. కాన్ఫరెన్స్లో కలిపి మాట్లాడాడు. ఇవన్నీ సత్యాలు కాబట్టి నేను డైరెక్ట్గా మాట్లాడుతా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇందులో ఏ దాపరికాలు లేవు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. సర్లే అని చెప్పి ఆయన నెంబరు ఒకవేళ బ్రదర్కి ఫేస్బుక్ ఉందేమో అని చెప్పి విక్టర్పాల్ అని కొట్టా. ఫేస్బుక్ ఏమి లేదు, ఓపెన్ అవ్వాల. తర్వాత యూట్యూబ్ ఛానల్ ఏమన్నా ఉందేమో అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో కొట్టా. అక్కడ ఆయన అకౌంట్ లేదు. సరే ఎట్లా బాధ అని చెప్పి ఆయన నెంబర్ ఎలాగని చెప్పి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేశా. కానీ ఎక్కడ కూడా ఆయన నెంబరు నాకు దొరకలా. నేను అనుకున్న మనసులో, నేను చెప్పేది వాస్తవం, నిజం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఒకటే అనుకున్నా, నిజంగా ఆ వ్యక్తి దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క తలంపులో, దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటే నా దగ్గరికి వస్తుంది ఆ నెంబర్ అనుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నెంబర్ నా దగ్గరికే వచ్చుద్ది అని నేను నమ్మా. ఎలా వచ్చిందో తెలుసా ఆయన నెంబరు? నాకు ఎవ్వరు ఇవ్వాలి ఆయన నెంబరు. జున్నానంద ఆయన నెంబర్ ఇవ్వాలా. ఆ పాస్ట్ ఫెలోషిప్లో ఆయన నేను కలవలేదు, ఆయనతో నేను మాట్లాడలేదు, ఆయన నేను చూడలేదు. ఆయన నంబరు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఆయన నంబర్ ఎలా వచ్చిందో తెలుసా? వీళ్ళు పెట్టే పాస్టల్ మీటింగ్ వీళ్ళు ఏం చేశారంటే, అది వేస్తారు కదా, పాంప్లెట్ వేశారు. ఆ పాంప్లెట్ మీద ఆయన నంబరు వేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు ఒక వ్యక్తిని కలవాలనుకున్నప్పుడు ఆయన ఎలాగైనా సరే ఆ వ్యక్తిని కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే ఎట్లాగబ్బా అనుకుని దానికి మీటింగ్కి ఇంకా టైం ఉంది కదా, చూద్దాంలే అని చెప్పి సరే వాళ్ళు పిలవకపోయినా నేను వెళ్దాం అనుకున్నా, మనసులో అనుకున్నా. మళ్ళీ ఇంకో ఆలోచన ఏంటంటే, పిలవకపోతే మరి ఎందుకులే వెళ్దాం అని చెప్పి అనుకున్నా. సరే ఏదైనా సరే ఆయన నెంబర్ కానీ నాకు దొరికితే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. ఆ రోజు నైట్ పడుకున్నాం. తెల్లారి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్లో ఈయన పోస్టర్ కనబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది సత్యం, ఇది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఆయన నంబరు దాని మీద చూసా. వెంటనే ఫోన్ చేశా. ఎక్కడ బ్రదర్ మీరు ఉండేది ఏంటంటే పలానా పలానా. కనుక అప్పటి నుంచి కూడా ఆయన అనేకమైన విషయాలు ఫోన్ ద్వారా వాక్యాన్ని వినడం జరిగింది. రాకడ గురించి కానీ, ఎత్తబడుట గురించి కానీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. నేను ఒకానొక రోజున నేను మా ఊరు వెళ్తూ ఉంటాను కదా, నెల్లూరు. అనేక ప్రయాణాలు చేస్తూ ఉన్నాం నెల్లూరు. నేను ఒక రోజు రైల్వే స్టేషన్లో కూర్చొని ఎంతో బాధపడ్డా. ప్రభువా, ఏంటి అసలు మా సొంత జిల్లాలో అసలు కనీసం ఒక్క ఆత్మ కూడా లేదా ఏంటి? జీవం కలిగిన క్రీస్తు నామంలో నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నిన్ను ఆరాధించేవాడు ఒక్క ఆత్మను కూడా లేదా ఏంది? మేము ఎంతో మందికి స్వార్థ చేశాం అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నెల్లూరు జిల్లాలో రెండవ రాకడ జరిగింది. క్రీస్తు బ్రహ్మ దేవుడు ఏంటి ఈ కాలానికి ఒక వర్తమానికుడు ఉన్నాడు, ఒక వర్తమానం ఉందని చెప్పి ఏమండి ఎంతోమందికి చెప్పాం. మా ఊర్లో చెప్పాం, కొండాయిపల్లిలో చెప్పాం, ఇందుగురిపేటలో చెప్పాం. ఇంకా ఎన్ని ప్రియులారా చుట్టుపక్కల ఉన్న మా బంధువులకి, రక్త సంబంధికులకి చెప్పాం. కానీ ఎవ్వరు కూడా ఆ యొక్క వర్తమానాన్ని వినలేదు,
అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా నాన్నగారికి చెప్పాం, ఆయనే వెళ్ళా. వాళ్ళ పాస్టర్కి చెప్పాం, జీవనపాల్ గారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వినేవాడిని మా నాన్న ఏం చేశాడు, చెడగొట్టాడు. వాడు బోధన మాకండి, వాడు బోధ వింటే మీరు కూడా నరకానికి పోతారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి ఆయన ఏం చేశాడు, వినేయకుండా చేశాడు ఆ రోజున. పైగా ఆయన ఏం చేసిండు, మా ఓడు వస్తే మీళ్ళకి ఎవరికి రానిపాకండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా నానండి, మా ఓడు కానీ వస్తే మీళ్ళకి ఆయన వాళ్ళు రమ్మని చెప్పేది. దేవుని ఎన్నికలు ఉన్నవాడు నన్నే పిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎన్ని జరిగిన సంఘటనలు, ఎప్పుడు గత 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు. అప్పటి నుంచి ప్రయాణం చేస్తా ఉన్నాం, వస్తా ఉన్నాం, ప్రయాణం చేస్తా ఉన్నాం, వెళ్తా ఉన్నాం. అప్పుడు ఒక రోజు పినాకిని ఎక్స్ప్రెస్ లేట్ అయింది. అది 5ంటికి రావాల్సింది 6ంటికి వచ్చింది. టికెట్ తీసుకున్నాం. ఇంక కూర్చొని ఆలోచన చేస్తూ అప్పుడు చాలా బాధ. ఏంటి ప్రభువా, అసలు ఈ నెల్లూరు పట్టణంలో కనీసం ఒక్కడు కూడా లేట్ అయింది. ఇంత పెద్ద మహానగరం ఇది, అందరూ తాగుబోతులే ఉన్నారు. ఏంటి కొట్లాట్లు, గొడవలు పెట్టుకునేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. యేసుక్రీస్తుని ఆరాధించేవాళ్ళు ఉన్నారు, ఇదిగో విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఓ భయంకరంగా ఉన్నారు. కానీ ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మను ఆరాధించేవాడు, నీ యొక్క క్రొత్త నామములు ఆరాధించేవాడు ఒక్క వ్యక్తి కూడా ఈ పట్టణంలో లేడా అని చెప్పి ఆలోచన చేసి నేను చాలా బాధపడ్డాను. చాలా దుఃఖం కలిగింది, వ్యాధులు వచ్చేసింది. అసలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మనకు ఒక కుటుంబం దొరికింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక కుటుంబము దొరికింది. దేవుని చిత్తమైతే ఆ కుటుంబం ద్వారా కొన్ని ఆత్మలు రావడానికి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను భద్రాచలం వెళ్ళాను. భద్రాచలంలో చాలా కుటుంబాలు కలిశాను నేను, కానీ ఒక కుటుంబమే పట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 6 ఉంటారు. వాళ్ళు గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ కుటుంబంలో ఎంతమంది? 6. భద్రాచలంలో ఒకే కుటుంబం, ఒక కుటుంబం 6 ఉంటారు. భద్రాచలంలో అనేక కుటుంబాలు కలిశాను నేను. కలిసి క్రైస్తవులను కలిశాను, పాస్టర్లను కలిశాను. అక్కడి నుంచి చింతూరు అని ఉంది, ఒక 70 కిలోమీటర్లు భద్రాచలం నుంచి. అక్కడికి వెళ్ళాను. అక్కడ 3 రోజులు ఉన్నా. అక్కడ అనేక మంది కలిసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ప్రియులారా గమనించండి, ఎన్ని ప్రాంతాల్లో మనం తిరిగినా కూడా అక్కడక్కడ ఒకే కుటుంబం దొరుకుతుంది. కానీ వెళ్ళింది అక్కడల్లా వాక్యం చెప్తున్నా కూడా ప్రియులారా వాళ్ళకి అర్థం కావట్లా. అర్థమైన వాడు మాత్రమే బయటకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భద్రాచలంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 6 ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు మన ద్వారానే వర్తమానంలోకి వచ్చారు. తేలప్రోలు రామిరెడ్డి, అంటే ఆయన పేరు ఇప్పుడు శామ్యుల్ రెడ్డి. ఏమండి, ఆయన పేతురు అని పిలుచుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు వర్తమానం ఇచ్చాం. వాళ్ళ సంఘంలో 4 కుటుంబాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 4 కుటుంబాలు కూడా బయటకు వచ్చారు. వాళ్ళు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా ప్రియులారా, సువార్త అనేది గత కాలంలో మనం చేశాం. ఈ మధ్యకాలం అంటే వెళ్ళలేదు, కానీ ఎక్కడికి ఈ మధ్యకాలంలో తిరిగింది బ్రదర్ వాళ్ళ ఇంటికే వెళ్ళాం, ఇంకెక్కడికి వెళ్ళాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఈ యొక్క వర్తమానము అంటే 7వ దూత ఎస్ థామస్ గారు ఇచ్చినటువంటి సందేశము, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం ఏంటంటే ఆయన 7వ ముద్ర యొక్క వర్తమానికుడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు థామస్ ఎవరు? 7వ ముద్ర యొక్క వర్తమానికుడు. 7వ ముద్రను క్రీస్తు బ్రహ్మము విప్పలేదా అని అంటే విప్పాడు ఆయన. ఎందుకంటే 7 ముద్రలలో మొట్టమొదట ఇప్పేది ఏ ముద్ర అని అంటే 7వ ముద్రే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 ముద్రలు ఎలా ఉన్నాయి?
అని అంటే కింద నుంచి పైకి ఉన్నాయి. ఇప్పుడు కింద ఇది 1 అనుకోండి, ఇది 1 అయితే 2, 3, 4, 5, 6, 7 ఇలా 7 ముద్రలు ఉన్నాయి. క్రీస్తు బ్రహ్మము మొట్టమొదటిగా విప్పిన ముద్ర ఏదేనంటే 7వ ముద్రే. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏ ముద్ర ఇప్పాడు? 7వ ముద్ర ఇప్పాడు. 7వ ముద్ర విప్పినప్పుడు ఆయన అందులో ఏముంది అని అంటే ఆయన గురించి ఉంది. ఎవరి గురించి? క్రీస్తు బ్రహ్మము గురించి ఉంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 7వ ముద్ర విప్పినప్పుడు 7 దూతలు మరలా ఆయనకి ప్రత్యక్షమై కనబడ్డారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ 7 దూతలు 7 దేవుని కుమారులు. ఆమేన్, హల్లెలూయా. 7 దూతలు 7 దేవుని కుమారులు. తర్వాత ఏం కనబడుతుంది ఆయనకి అని అంటే 7 ఉరుములు కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏం కనబడతా ఉన్నాయి? 7 ఉరుములు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. తర్వాత దేవుని పరిపూర్ణత మానవులో పునరుద్ధరించబట్టు యొక్క మర్మము, అంటే మానవుడే దేవుడే అనేటువంటి ఒక మర్మము 7వ ముద్రలో ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 7వ ముద్రలో ఏముందండి? మానవుడే దేవుడు అనే ప్రత్యక్షత ఎక్కడ ఉందనంటే 7వ ముద్రలో ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదు. పరిశుద్ధ గ్రంథానికి ఆవల వైపున ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథానికి ఆవల వైపు అనే అర్థం ఏంటంటే రాయబడని ముద్ర అది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏ ముద్ర అది? రాయబడని ముద్ర. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మానవుడే దేవుడని అది పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కడ కూడా రాయబడలేదు. రాయబడలేదు అని అంటే అది ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథానికి ఆవల వైపు ఉన్నది అని అర్థం, వెలుపల ఉన్నది. కనుక అది రాయబడలేదు. ఎక్కడ రాయబడలేదు? పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక మానవుడే దేవుడు అనేటువంటి ప్రత్యక్షత ఎక్కడ ఉంది అని అంటే 7వ ముద్రలో ఉంది. అది రాయబడలేదు. యోహాను దాన్ని చూచాడు కానీ రాయవద్దు అనే స్వరము వినబడటం వల్ల దాన్ని ఆయన ఏం చేసినాడంటే ఆపేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. 5వది తలరాయి యొక్క వర్తమానం. అంటే ఎవరు సంఘానికి శిరస్సు? తలరాయి అంటే అర్థం ఏంటంటే సంఘమునకు శిరస్సు అనే అర్థం. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, సంఘానికి ఎవరు శిరస్సు అనేది ఎక్కడ రాయబడి ఉందంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడింది? సంఘమునకు శిరస్సు క్రీస్తు అని రాయబడింది. చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు సరిగ్గా వినకపోతే ఇది రికార్డ్ అయి వస్తుంది. మరలా దీన్ని వినండి, మీకు అర్థం కాకపోతే. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. 7వ ముద్రలో ఏమున్నదంటే తలరాయి యొక్క వర్తమానం ఉన్నది. తలరాయి అనగా అర్థం ఏంటి? సంగమునకు శిరస్సు అని అర్థం. సంగమునకు శిరస్సు. పరిశుద్ధ గ్రంథములో పౌలు రాస్తూ ఏమని రాస్తున్నాడంటే సంగమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడని రాశాడు. అంటే ఆ క్రీస్తు ఎవరో, ఆయన పేరేమిటో అక్కడ రాయబడలేదు. అది పరిశుద్ధ గ్రంథానికి ఆవల వైపు ఉన్నది. ఆ పేరు అనేది ఎక్కడ ఉందండి? పరిశుద్ధ గ్రంథానికి ఆవల వైపు ఉన్నది. అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కనుక సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు, లేకపోతే పౌలా, లేకపోతే 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి వర్తమానికుల ఎవరు అనేది అక్కడ క్లియర్గా పౌలు దాని గురించి సంభాషించలేదు. దాని గురించి ఆయన తన పత్రికలలో రాయలేదు. దర్శనము చూచినటువంటి ఆ యోహాను కూడా దాని గురించి రాయలేదు. అది విడిచిపెట్టబడింది. అంటే తలరాయి ఎవరో, ఆయన పేరేమిటో యోహాను రాయబోయాడు కానీ దానిని రాయొద్దు అని చెప్పి
దూత వచ్చి మాట్లాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవ ఇడుపు చూడండి. ఆరవది మూడవ ఇడుపే. అంటే మూడవ ఇడుపు అంటే బ్రనహాం గారిలో ఏమి జరిగింది, ఆయన పరిచయంలో మూడవ ఇడుపు ఏంటి అనేది వివరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ జీవము కలిగినటువంటి ప్రభు అయిన క్రీస్తు బ్రనహాము ఆయన ఈ మూడవ ఇడుపు గురించి విడిచిపెట్టేశాడు. ఆయన మూడవ ఇడుపు గురించి విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు అని అంటే ఆయన ఏమంటున్నాడంటే ఈ మూడవ ఇడుపు గురించి, ఈ మూడవ ఇడుపును కానీ నేను వివరిస్తే ఇక్కడ ఉన్నటువంటి నా 10,000 మంది నా సోదరులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. విలియం మేరీ బ్రనహాం తనను తాను ఏదో గొప్పవాణిగా చేసుకున్నటకు ప్రయత్నించుతున్నాడు. చదివారా ఈ మాట 7 దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తనను తాను ఏదో చెప్పుకున్నటకు, తనను తాను ఏదో ఆయనకై ఆయన గొప్పవాడిగా చేసుకోవడానికి, ఆయనకై ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిగా చెప్పుకోవడానికి ఏదో ప్రయత్నిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని దీన్ని చెప్పకపోవడం చాలా మంచిది అని ఆయన ఏం చేసినాడంటే అక్కడ వదిలేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడవది 7వ ముద్ర యొక్క మర్మము. అసలు 7వ ముద్ర యొక్క మర్మం, అసలు 7వ ముద్ర ఏంటి అసలు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ ముద్ర ఏంటి అసలు? ఇక్కడ క్రీస్తు బ్రనహాం ఏం చెప్తున్నాడంటే చూద్దాం. ఒక చిన్న వాక్యాన్ని మనం ఇక్కడ చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి 7వ ముద్రలో ఆయన ఏమో మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు బ్రనహాం ఏమంటున్నాడంటే, ఇప్పుడు 8వ అధ్యాయము ముద్రలో దృశ్యమును మాత్రమే బయలుపరుచుతున్నది. 7వ ముద్రలో ఏమీ బయలుపరచబడలేదు. 7వ ముద్రలో అది బయలుపరచబడలేదు. ఇప్పుడు ప్రకటన 7వ అధ్యాయంలో దానికి 8వ అధ్యాయముకు ఏ సంబంధము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ముద్రలు ఎక్కడున్నాయి అని అంటే 6వ అధ్యాయంలో ఉన్నాయి. ముద్రలు ఎక్కడున్నాయండి? 6వ అధ్యాయంలో ఉన్నాయి. 6వ అధ్యాయంలో 6 ముద్రల వరకే ఉంటాయి. అర్థమవుతుందండి? 6వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 6 ముద్రలే ఉంటాయి. మరి 7వ ముద్ర ఎక్కడ ఉంటుంది? 8వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మధ్యలో ఒక అధ్యాయం ఉన్నది. ఏ అధ్యాయం అది? 7వ అధ్యాయం ఉన్నది. 7వ ముద్రకు ఈ యొక్క 7వ అధ్యాయానికి ఎటువంటి సంబంధం లేదని ఇక్కడ క్రీస్తు బ్రనహాం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు అంటే సంబంధము లేదు. 7వ ముద్రను బయలుపరచున్నదిగా పరిపూర్ణముగా మౌనముగా ఉన్నది. మరియు నాకు గనుక కొన్ని భాగములు మీకు చూపించుటకు ప్రయత్నించేదను. అక్కడ వెనుక ఆది కాండము నుండి 7వ ముద్ర ప్రయాణం చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆది కాండంలో 7వ ముద్ర ఉందంట. ఏంది మరి? ఎక్కడి నుంచి బయలుదేరింది 7వ ముద్ర? ఇది నేను చెప్తున్న మాట కాదండి. జీవం కలిగిన క్రీస్తు బ్రనహాం, ప్రభు అయిన క్రీస్తు బ్రనహాము 7వ ముద్రలో 30వ పేరాలో చెప్తున్నాడు. నేను 7వ ముద్రలో ఇది మెసేజ్ హబ్లో 7వ ముద్ర ఉంది. దాన్ని నేను చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆది కాండము నుండి ఈ 7వ ముద్ర పలకబడుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఆది కాండము నుండి ఈ 7వ ముద్ర ప్రారంభమైనది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ ముద్రలు విడువక కదలి వచ్చుతూనే ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. మరియు దానిని గురించి చెప్పుచున్నప్పుడు 6 ముద్రలన్నిటిని గురించి చెప్పాను, కానీ 7వ ముద్ర చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడు, ఒక మాట మీరు గ్రహించండి. ఒక పక్కన 7వ ముద్ర విప్పబడలేదు అని చెప్తూనే, 7వ ముద్ర బయలుపరచబడలేదు అని చెప్తూనే ఆయన
ఏమంటున్నాడు తెలుసా? అది ఆది కాండం నుండి ప్రారంభమైందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇప్పుడు ఆది కాండం నుండి బయలుదేరిందంటే 7వ ముద్ర. ఆది కాండంలో ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉంది 7వ ముద్ర చెప్పండి, మీకు తెలుసా? మరి ఆయన చెప్పాడు కదా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆది కాండములో ఆది కాండము 7వ అధ్యాయం, ఆది కాండములో 7వ ముద్ర ఉందనంటే ఎలాగుందంటే, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగజేస్తాను. 3వ అధ్యాయంలో ఉంది 7వ ముద్ర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 3వ అధ్యాయము ఒకసారి మనం అది చూద్దాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టెదవు అని. ఇది 7వ ముద్ర. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? స్త్రీ సంతానం. మానవుడే దేవుడని దేవుడు ఏదో మన చెప్పింది కాదు. ఇది బ్రహ్నాం గారు వచ్చిన తర్వాత చెప్పింది కాదు. ఎప్పుడు చెప్పాడు దేవుడు మానవుడు దేవుడు అవుతాడని? ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? ఆది కాండములోనే దేవుడు సర్పంతో మాట్లాడుతాడు. ఈ సర్పంతో మాట్లాడే మాటలు ఇవి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సర్పంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. సర్పంతో మాట్లాడుతూ సర్పంతో ఏ ముద్ర గురించి మాట్లాడుతున్నాడు ఆయన? 7వ ముద్ర గురించి చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సర్పంకి 7వ ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. దానికి అర్థం కాదు అప్పుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయ్యానికే కాదు, ఈ రోజు పక్షిరాజు వర్తమానం పట్టుకున్న వాళ్ళు కూడా అది అర్థం కావట్లా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, 7వ ముద్ర ఆది కాండము నుండి కదులుతూ ఉన్నది. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ మనకు క్రీస్తు థామస్ ఆయన ఏం చెప్తున్నాడంటే, మొదటిది 7వ ముద్ర ఏంటంటే, ఈ మొదటిది ఏంటంటే 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత. మొదటిది 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత. రెండవది ఏంటంటే ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుల యొక్క మర్మము. ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని కుమారుల యొక్క మర్మము. మూడవది దేవుని పరిపూర్ణత మానవుల్లో పునరుద్ధరించబడుట. అంటే మానవుడు దేవుడు అని చెప్పడం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునిలో పరిపూర్ణత, దేవుని పరిపూర్ణత మానవునిలో పునరుద్ధరించబడుట యొక్క మర్మం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాలుగవది ఆయన యొక్క రాకడ యొక్క మర్మము. ఐదవది తలరాయి యొక్క మర్మము. ఆరవది 3వ ఇడుపు యొక్క మర్మము. 7వది ముద్ర యొక్క మర్మము. అంటే 7వ ముద్ర యొక్క మర్మము. ఇవి 7వ ముద్రలో ఉన్నటువంటి కార్యాలు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా ఎక్కడున్నాయనంటే 7వ ముద్రలో ఉన్నాయి. కనుక ఇప్పుడు చూడండి, ఈ 7వ ముద్ర బయలుపడినప్పుడు ఈ రహస్యాలన్నీ కూడా ఏమైపోవాలి? సమాప్తం అవ్వాలా. 7వ ముద్రలో ఉన్నటువంటి ఈ 7 మర్మాలు ఏమంటే అర్థమవుతుందా? 7వ ముద్రలో ఎన్ని మర్మాలు ఉన్నాయి? 7 మర్మాలు ఉన్నాయి. ఆ 7 మర్మాలు బయలుపడితేనే సంగమునకు ఎత్తబడే విశ్వాసము, రాప్చరయ విశ్వాసము ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 6 సంఘ కాలాల వరకు కూడా ఈ 7వ ముద్ర బయలుపరచబడలేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7 సంఘ కాలాల వరకు కూడా, అంటే ఎఫెసీ, స్మరణ, పెర్గమ, తూతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ. ఎందుకు ఈ యొక్క 7వ ముద్ర బయలుపరచబడలేదు అని అంటే, ఇంకా సంఘం అక్కడ పూర్తి కాలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? సంఘం ఇంకా పూర్తి కాల. ఎందుకు పూర్తి కాలేదు అని అంటే, ఇంకా ముందు సంఘం జరగవలసిన కాలం ఒకటి ఉంది. ఆయన 7వ ముద్రను మొదటి సంఘ కాలంలో ఇప్పలేదు. 7వ ముద్రను 2వ సంఘ కాలంలో బయలుపరచలేదు.
అసలు ముద్రలే బయలుపరచలేదు. రాయబడిన ముద్రలే బయలుపరచలేదు. ఎందుకు రాయబడినటువంటి ముద్రలు బయలుపరచలేదు అని అంటే అప్పుడు ఇంకా సంఘము కూడా పూర్తి కాలేదు. సంఘము పూర్తి కాలేదు కనుకనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయలుపరచబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము పూర్తి కాకుండా దేవుడు ఏ మర్మాలు కూడా బయలుపరచడు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము పరిపూర్ణత అంటే సంఘ కాలము ముగించేంత వరకు కూడా, సంఘ కాలములన్నీ కూడా రావాల్సిన సంఘ కాలములన్నీ కూడా పూర్తిగా వచ్చేంత వరకు కూడా ప్రియులారా గమనించండి, ఈ యొక్క రహస్యాలు, ఈ యొక్క మర్మాలు అనేవి ఏవి కూడా దేవుడు బయలుపరచలేదు. ఎందుకనంటే సంఘము ఇంకా పూర్తి కాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మొదటి సంఘకాలంలో కానీ, రెండవ సంఘకాలంలో కానీ, మూడవ సంఘకాలం కానీ, నాలుగో సంఘకాలం కానీ, 5 కానీ, 6 కానీ, 7 కానీ, ప్రియులారా ఈ యొక్క 6 సంఘకాలాల వరకు కూడా ముద్రలు బయలుపరచకపోవడానికి కారణం ఏంటంటే సంఘము ఇంకా పరిపూర్ణతలోకి రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము ఇంకా ఎదగలేదు కనుక ఇప్పుడు 7వ సంఘ కాలములో ప్రభు అయిన క్రీస్తు ప్రభువు వచ్చి 6 ముద్రల వరకే ఆయన అంటే రాయబడినటువంటి ముద్రలు ఏవైతే ఉన్నావో ఆ రాయబడిన ముద్రలు ఏవైతే ఉన్నావో వాటిని మాత్రమే సంఘానికి బయలుపరిచాడు. ఇప్పుడు రాయబడిన ముద్రలు ఏంటి? రాయబడినాయి అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి రాయబడిన ముద్రలు ఏంటి? రాయబడిన ముద్రలు ఏమిటంటే సంఘ కాలాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సంఘ కాలమునికి మొదటి వర్తమానికుడు ఉన్నాడు. ఆ వర్తమానికుడు వచ్చి ప్రియులారా గమనించండి, ఆయన వర్తమానం ఇస్తున్నప్పుడు, ఆయన మొదటి బోర ఊదినప్పుడు మొదటి ఉరుము ఉరిమిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట బోర అనగా అర్థం ఏంటి? బోర దేనికి సూచనగా ఉన్నది అని అంటే ప్రియులారా యుద్ధానికి సూచనగా ఉందంట. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు సంఘము ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. ఇశ్రాయేలు సంఘము ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు శత్రు సైన్యము అంటే ఐగుప్తుల యొక్క ఫరో యొక్క సైన్యము ఇశ్రాయేలును ఏం చేస్తుందంటే తరమడం ప్రారంభించింది. అప్పుడు యెహోషువ దానిని గమనించి యెహోషువ ఏం చేసినాడంటే ఒక బోర ఊదడం ప్రారంభించాడు. అంటే దేనికి బోర ఊతున్నాడంటే ఇదిగో శత్రువు రాబోతున్నారు, ఆ శత్రువుతో మనము యుద్ధము చేయాలి. బోర దేనికి సూచనగా ఉన్నది? యుద్ధమునకు సూచనగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బోరలో 2 రకాలు, ఒకటి యుద్ధానికి సూచనగా ఉన్నది, ఇంకోటి ఏమిటంటే సువార్త ప్రకటించుటకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని సూచనగా ఉన్నది? సువార్త. బోర అనగా వర్తమానం. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, బోర అనగా మొదటిది యుద్ధానికి సూచనగా ఉన్నది. బోర అనగా రెండవది ఏమిటంటే వర్తమానము ప్రకటించుటకు, అంటే సువార్తను ప్రకటించుటకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, ఈ యొక్క సంఘము 7వ సంఘ కాలానికి వచ్చేసింది. అంటే సంఘము పూర్తి అయిపోయింది. పూర్తయినప్పుడు దేవుడు ఇప్పుడు ఆ రహస్యాలన్నీ కూడా బయలుపరచాలి. మరి రహస్యాలు బయలుపరచాలని అంటే ఇప్పుడు దేవుడు మొట్టమొదటికి ఇప్పింది ఏంటంటే 7వ ముద్రని ఇప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు 7వ ముద్రని ఇప్పి ఆయన ఏం చేసినాడంటే దాన్ని చూచాడు. అందులో ఈ మర్మాలన్నీ ఉన్నాయి. మానవుడే దేవుడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాంట్లో ఆ 7వ ముద్ర విప్పినప్పుడు అది 3 మడతలుగా కనబడిందట బ్రహ్నాం గారికి. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని మడతలు? 3 మడతలు. అంటే ఈరోజు 7వ ముద్ర విప్పబడింది అని ఎవడైతే ప్రకటిస్తున్నాడో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆ 3 మడతలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అవునా కదా? మరి ఇప్పుడు ఆ 3 మడతల గురించి చెప్పకుండగా, ఆ 3 మడతల గురించి వివరించకుండగా సంఘానికి, ఆ 3 మడతల గురించి సంఘానికి బోధించకుండగా ప్రియులారా రాకడైపోయింది, ఎత్తబాటు అయిపోయింది. మనం 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాము అని అంటే మీరు ఎవరిని మోసం చేస్తారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, విలియం మేరీ బ్రనహాం గారు భూమి మీద ఉన్నప్పుడు, జీవము కలిగిన క్రీస్తు బ్రనహాము, ప్రభు అయిన క్రీస్తు బ్రనహాం భూమి మీద ఉన్నప్పుడు 7వ ముద్ర యొక్క రహస్యము ఆయనకు మాత్రమే బయలుపరచబడింది. ఎవరికండి? కేవలము ఆయనకు మాత్రమే బయలుపరచు. 6000 సంవత్సరముల నుండి, అంటే ఆది కాండము ప్రారంభమైన దగ్గర నుండి క్రీస్తు బ్రనహాము భూమి మీదకి వచ్చే వరకు కూడా దేవుడు అనేక మర్మములను ఆయన ఏం చేసినాడంటే ముద్రించేశాడు, అక్కడక్కడ బయలుపరచలేదు. కనుక ఇప్పుడు దేవుడు క్రీస్తు బ్రనహాం భూమి మీదకి వచ్చినప్పుడు ఏ మానవుడు గ్రహించలేనటువంటి మర్మములు, ఏ మానవుడికి తెలియనటువంటి రహస్యాలు, ఏ మానవుడు గ్రహించలేనటువంటి విషయాలు జీవం కలిగిన క్రీస్తు బ్రనహాము గ్రహించగలిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఎలా ఆయన గ్రహించగలిగాడంటే దైవత్వం యొక్క పరిపూర్ణత వల్ల, దేవుని యొక్క ఆత్మ వల్ల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి 6000 సంవత్సరాల నుండి దేవుడు ప్రవక్తలకు ఏ కార్యాలైతే మరుగు చేశాడో, దానియేలుకు ఏ విషయములైతే మరుగు చేశాడో, 12 మంది శిష్యులకు ఏ విషయములైతే మరుగు చేశాడో ఆయన, ప్రియులారా, అవన్నీ కూడా క్రీస్తు బ్రనహాము గ్రహించగలిగాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను మొట్టమొదటిగా గ్రహించినటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రనహాము మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు 7వ ముద్ర ఆయన ఏం చేసినాడంటే విడిచిపెట్టేసేసాడు. కారణం ఏంటంటే అప్పుడు వాళ్ళకున్నటువంటి, అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులు ఎవరు కూడా ప్రియులారా ఆ యొక్క 7వ ముద్రలో లేరు. అందుకని ఆయన ఏం చేశాడు, ఆయన విప్పి దాన్ని బోధిస్తామని చూశాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి కొన్ని 100 మంది 1000 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ వైపు చూశాడు ఆయన. అలా తేరిపారి చూచి యేసుక్రీస్తు కదా ఆ యెరూషలేము యొక్క ప్రజల వైపు ఏం చేసినాడు ఆయన? తేరి పారి చూచాడు. అలాగా యెరూషలేము వైపు చూచాడు. యెరూషలేము ప్రజల వైపు యేసుక్రీస్తు చూచాడు. ఏం జరగబోతుందో చూచాడు ఆయన. దాని విషయమే ఏం చేసినాడు ఆయన? ఏడ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని గురించి? యెరూషలేము గురించి. యేసుక్రీస్తు చూచి ఏడ్చి కన్నీరు విడిచాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు అలాగునే క్రీస్తు బ్రనహాము కూడా ఆయన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులని ఆయన ఏం చేసినాడంటే తేరిపారి చూచాడు. అలాగ చూచాడు. ఎందుకని? 7వ ముద్ర చెప్దాం అనుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ ముద్ర చెప్తామని చూచాడు. కానీ ఆ 7వ ముద్ర పిల్లరా తెరిచినప్పుడు వాళ్ళ పేర్లు అందులో ఒక్కరి పేరు కూడా కనబడలేదు. అందుకని వాళ్ళ విషయమై క్రీస్తు బ్రనహాం ఏం చేశాడంటే కన్నీరు విడిచాడు. ఆయన ఏడ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడండి? అంతే కదా, ఎవరికైనా బాధగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. అక్కడ కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుట్టోళ్ళకి చూపించాడు, కుష్ఠోళ్ళు స్వస్థపరుస్తున్నాడు. చనిపోయిన వారిని లేపి నడిపించాడు క్రీస్తు బ్రనహాము. ఆ ప్రజలందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు. అందుకనే ఆయన చెప్తున్నాడు, ఓ సంగమా, ఇదిగో నా వెనకాల ఒక వర్తమానికుడు వస్తాడు, నా వెనకాల ఒక వర్తమానం రానయ్యున్నది. మీరు దయచేసి దాని మీద లక్ష్యం ఉంచండి, మీ మనస్సు దాని మీద పెట్టండి. ఏం జరగబోతుందో నాకు తెలియదు,
ఏం జరగనైనదో నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆయన దుఃఖపడ్డాడు ఆయన సంఘాన్ని చూచి. ఆయన ఏడ్చాడు, క్రీస్తు బ్రహ్మ ఏడ్చాడు, కన్నీరు విడిచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ఆయన ఆ 7వ ముద్రను ఏం చేసినాడంటే మూసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు 7వ ముద్ర ఆయన ఏమంటున్నాడంటే అది 3 మడతలుగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మనం కొంచెం ముందుకెళ్దాం. క్రీస్తు బ్రహ్మ ఏం చెప్తున్నాడు 7వ ముద్ర గురించి? ఎలా అనగా నేను దీనిని కొద్దిసేపటిలో మరలా చెప్పబోతున్నాను. 7వ అధ్యాయము ఇది 6 మరియు 7వ ముద్ర విప్పబడిను మరియు అది శ్రమల కాలమై ఉన్నది. 7వ ముద్ర క్షమించండి, 7వ ముద్ర శ్రమలుగా ఈ యొక్క 6 ముద్రలకు 7వ ముద్రకు మధ్యలో ఏమన్నది? 7వ అధ్యాయం ఉన్నది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఉన్నది. ఆ 7వ అధ్యాయము దేనికి సూచనగా ఉన్నది అంటే శ్రమల కాలమునకు సూచనగా ఉందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ కాలానికండి? శ్రమల కాలమునకు సూచనగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, 6వ ముద్ర మరియు సజీవమగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయం నుండి పైకి వచ్చుట చూచితిని. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 78వ పేరలో ఈ 7వ ముద్ర సకల కార్యములకు ముగింపంట. ఏమండి, ఇదంతా కూడా నేను కేవలము ముందు ఇంట్రడక్షన్ ఇస్తున్నా, మీకు అర్థమవుతుందా? ఇది వర్తమానం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 7వ ముద్ర అంట. ఆ 7వ ముద్ర బయలుపడినప్పుడు ఏం జరుగుతుందంట అంటే సకల కార్యములకు అది ముగింపుగా ఉన్నది. ఇంకే కార్యాలు కూడా ఉండవు, ఇంక ఏ మర్మాలు కూడా ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది ఏం చెప్తున్నాడు? సమయం అని మనము గుర్తించవలను. అది సరియే. 7 ముద్రల గ్రంథములో ఇక సమయం అనేది ఉండదు. అంటే చూడండి, 7వ ముద్ర విప్పినప్పుడు ఇక సమయం ఉండదు అని ప్రకటన గ్రంథము మనకు 10వ అధ్యాయంలో కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో ఏమున్నది అంటే 7వ దూత బూర ఊదినప్పుడు, అంటే 7వ దూత వచ్చి ఈ యొక్క 7వ ముద్రను ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తున్నాడు. ఆయన రాగానే ఏమంటున్నాడు తెలుసా? 7వ దూత పలుకు దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. తర్వాత చదవండి. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుతూ నీవు వెళ్ళి భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకము తీసుకుని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకమును నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని, చూడండి 5-6 వచ్చినాడు, చదవండి 5-6 వచ్చినాడు. ఆ దూత రాగానే ఆ బలిష్ఠుడైన దూత సముద్రం మీదను మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం వైపు తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టి పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని. ఇది మనకు కావాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత రాగానే ముందు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇక ఆలస్యము లేదు. ఆయన వచ్చేస్తున్నాడు. దేనికి ఆలస్యం లేదు అని అంటే ప్రభువు రాబోతున్నాడు. దానికి
ఇక ఆలస్యం ఉండదు. దేనికి ఆలస్యం ఉండదు అని అంటే వధువు ఎత్తబడుటకు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, క్రీస్తు బ్రహ్మ ఇంకా ఏమంటున్నాడంటే ఇక ఆలస్యం అనేది ఉండదు. అది ఎప్పుడు? ఈ గొప్ప కార్యము జరుగు దినములలో. ఏ గొప్ప కార్యం జరుగు దినములలో? 7వ ముద్ర విప్పే ఆ గొప్ప కార్యము జరిగే దినములలో ఇక ఆలస్యం ఉండదని ప్రకటించబడుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు 7వ దూత క్రీస్తు థామసు, ఆయనే కదా 7వ దూత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎలా వస్తున్నాడు అని అంటే ఇంకా ఆలస్యం ఉండదు. ఆయన రాబోతున్నాడు. ఇక ఆలస్యం ఉండదు. ఇదిగో వధువు, అది ఆ వధువు ఏమవుతుంది? దానికి సంపూర్ణమైనటువంటి మర్మము బయలుపరచబడుతుంది. వధువు ఈ ఎత్తబడేటువంటి విశ్వాసములోనికి నడిపించబడుతుంది. వధువు ఎత్తబడేటువంటి విశ్వాసములోనికి నడిపించకుండగా ఆ వధువు ఎత్తబాటు అనేది జరగదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విశ్వాసము వచ్చినప్పుడు మాత్రమే వధువు ఏం చేస్తుందో అంటే ఎత్తబాటులోకి వెళుతుంది. కనుక ఇప్పుడు ఆ విశ్వాసం ఎవరి ద్వారా వస్తుంది అని అంటే క్రీస్తు థామసు ద్వారా వస్తుంది సంఘానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరి ద్వారా వస్తుందండి? క్రీస్తు థామసు ద్వారా. అంటే క్రీస్తు థామసును మనం నమ్మాలి. క్రీస్తు థామస్ ఇచ్చే సందేశాన్ని మనం నమ్మినప్పుడు అప్పుడు మనము ఆ యొక్క ఎత్తబడేటటువంటి విశ్వాసంలోనికి మనం ఏం చేస్తున్నామంటే నడిపించబడతాము. ఆయనను నమ్మకుండగా, ఆయన ఇచ్చే వర్తమానం నమ్మకుండగా మనం ఎత్తబడుట్లోకి వెళుతాము, మనం ఎత్తబడ్డాము అనంటే అది ఒక తప్పుడు బోధ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు క్రీస్తు థామసును నమ్మకుండగా, క్రీస్తు థామసు యొక్క సందేశాన్ని నమ్మకుండగా, ఆ 7 ఉరుముల యొక్క రహస్యము నీకు బయలుపరచబడకుండగా, మానవుడు దేవుడని నీవు గ్రహించకుండా ఉంటే నీవు ఏమాత్రము కూడా ఎత్తబడే విశ్వాసంలోనికి నీవు వెళ్ళలేవు. మరి ఈ రోజున ఎంట మెసేజ్ వాడు మానవుడు దేవుడు అని కొలుస్తున్నారా? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అసలు నమ్మరు. బ్రహ్నాం గారి దేవుడు అంటే అసలు నమ్మరు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామసు ప్రవక్త అంటే వాళ్ళు నమ్మరు. ఆయన 7వ దూత అంటే నమ్మరు. అసలు 7వ ముద్రలో 7 బుర్రలు ఉన్న సంగతే వాళ్ళకి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా కూడా ప్రియులారా 7వ ముద్రలో జరిగే కార్యాలు ఇవి. కనుక 7వ ముద్రలో జరిగే కార్యాలు అని అంటే నువ్వు 7వ ముద్రలోకి లోపలికి రావాలా. అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు చూడండి. యోహాను ఉన్నాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఒకసారి అక్కడికి వద్దాం మనం. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడుచుండగా వింటిని. ఆ మాటలాని వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్న లాజిక్ అండి ఇది. దీన్ని మిస్ అయిపోతే ఇక మనం ఎవరు ఏం కూడా చేయలేము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహానికి దేవుడు 7వ ముద్రను బయలుపరిచాడు. ఎప్పుడు బయలుపరిచాడు అని అంటే ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన సంగతులను నీకు చూపించెదను. అది 7వ ముద్ర. అంటే ఇప్పుడు యోహాను ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైకి అంటే ఎక్కడికి? అక్కడ ఏం రాయబడిందంటే అంతటా పరలోక తలుపు ఇప్పుడు ఇప్పుడు 7వ ముద్ర ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరిగే కార్యం అది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పరలోకంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నామండి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ పరలోక స్థలంలో కూర్చొని ఈ యొక్క 7వ ముద్రను మనం ఏం చేస్తున్నాం అంటే వింటున్నాం, ఆనందిస్తున్నాం. అదే క్రీస్తు థామస్ చెప్పింది. ఏం చెప్పాడు? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే పరలోకంలో ఉన్నారని అన్నాడు ఆయన. క్రీస్తు థామస్ చెప్పాడు.
అప్పుడు అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు థామస్ను వెంబడించిన వాడికి ఆ కార్యము అర్థం కాలేదు. మనం ఎట్లా ఉన్నాం పరలోకంలో. ఈ 4వ అధ్యాయం అర్థమైతే అప్పుడు నీకు క్రీస్తు థామస్ ఏ విధంగా ఇప్పుడు మన పరలోకంలో ఉన్నామో అని చెప్పాడో ఆ కార్యం మనకు అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యోహాను కేవలం అది దర్శనం మాత్రమే, అది ఒక ఛాయ్ మాత్రమే, అది ఒక నీడ మాత్రమే ఆయన చూచింది అక్కడ. కానీ నిజము ఒరిజినల్ క్రీస్తు థామస్ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ద్వారా ఆ కార్యము జరగడం ప్రారంభించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు 7వ ముద్రను యోహాను చూచాడు, కానీ దాని గురించి ఆయన రాయిపోయాడు. కానీ అక్కడ ఏమైనా ఉంటుందంటే రాయొద్దు, చూడు, కేవలం నువ్వు చూడంతే, ఇక్కడ ఏం జరగబోతుందో చూడంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహానికి 7వ ముద్ర తెలుసు. అంటే యోహాను మొట్టమొదటిగా మానవుడు దేవుడిని గ్రహించింది ఎవరో తెలుసా? యోహానే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 12 మంది శిష్యులకు తెలియదు అది. 12 మంది శిష్యులకి ఒక యోహానికి మాత్రమే తెలుసు, మిగతా 11 మందికి తెలియదు. కానీ యోహాను ఒక మనిషి. ఇప్పుడు చూడండి, అరగంట సేపు నిశ్శబ్దం, 8వ అధ్యాయం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండి. చాలండి. చూడండి, అక్కడ ఏ కార్యము లేదు అని చెప్తున్నాడు బ్రహ్నాం గారు. అక్కడ ఏమీ బయలుపరచలేదు అని క్రీస్తు బ్రహ్నాం చెప్తున్నాడు. అక్కడ ఏ కార్యము లేదు, ఏమీ కూడా బయలుపరచలేదు, అక్కడ ఏమీ కూడా రాయబడలేదు అని చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అక్కడ పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దమైపోయిందంట. ఏమిటా నిశ్శబ్దము? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు పరలోకం అంతా కూడా ఎక్కడున్నారంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అరగంట సేపు పరలోకం అంతా కూడా, పరలోకంలో ఉన్నటువంటి ఆ దూతలు సమూహము, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తున్నటువంటి ఆ దూతల యొక్క సమూహము, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వచ్చిందో తెలుసా? క్రీస్తు బ్రహ్నాం యొక్క సన్నిధి దగ్గరికి వచ్చేసింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ క్రీస్తు బ్రహ్నాం దగ్గరికి వచ్చేసి ఆ దూతలు ఏం చేస్తున్నాయంటే భూమి మీద ఆరాధన చేయడం ప్రారంభించారు. అప్పుడు పరలోకంలో దేవుడు లేడు. పరలోకంలో దేవుడు లేడు. పరలోకంలో దేవుడు ఉంటే అక్కడ ఆరాధన జరుగుద్ది, భూమి మీద ఉంటే భూమి మీద ఆరాధన జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటే అక్కడే ఆరాధన జరుగుద్ది. అది మనుషుల ద్వారా కావచ్చు, లేదా పరలోకంలో ఉన్నటువంటి దేవుని దూతల యొక్క సమూహం కావచ్చు. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 సంఘ కాలాలు జరిగిపోయినాయి. ఇప్పుడు 6 సంఘ కాలాలు జరిగినాయి. ఈ 6 ముద్రలు బయలుపరచబడినాయి. ఇప్పుడు 7వ ముద్రకు వచ్చేటప్పటికి అర్ధగంట సేపు నిశ్శబ్దము. అర్ధగంట అంటే ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అర్ధగంట అంటే ఎన్ని సంవత్సరాలు అండి? 20 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, 1965 నుంచి 1983 వరకు మనం చూస్తే ప్రియులారా గమనించండి, అక్కడ మనకు ఏం జరుగుతుందంటే నిశ్శబ్దంగా ఉండిపోయింది. అక్కడ దేవుడు లేడు. అక్కడ దూతలు కూడా లేవు. ఏం జరుగుతుందని అంటే అక్కడ సింహాసనము ఒకటే పడుతుంది 4వ అధ్యాయంలో. ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడు అవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు థామస్ వచ్చి మరలా దేవునికి సింహాసనం వేసి మానవుడే దేవుడని ప్రారంభించాడో అప్పుడు మరలా దూతల సమూహం అంతా కూడా అక్కడ ఏం చేయబడ్డాయంటే ఆరాధన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 4వ అధ్యాయం. ఒక సింహాసనం వేయబడి ఉండేను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండేను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనుసు సింహాసనమును ఆవరించి ఉండేను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఈ సింహాసనమునందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించిన వారై
సువర్ణ కిరీటములు సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనమునకు మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని యొక్క 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి చాలండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ మనం గమనిస్తే ఆ యొక్క సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడై మరకతము వలె ఇంద్రధనుస్సును వర్ష ధనుస్సును ధరించినటువంటి ఈ వ్యక్తి ఎవరు అని అంటే ప్రియులారా, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో పడతాం. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగువచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకమును ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. చాలండి. చూడండి, అక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ ఏం ధరించున్నాడు? ఒక మేఘమును, ఒక వర్ష ధనుస్సును ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ధరించుకొని ఉన్నాడంట. 4వ అధ్యాయంలో కూడా ఆయన ఏం ధరించున్నాడు? ఒక వర్ష ధనుస్సును ఆయన ధరించుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడల్లా కూడా ఆయన ఏమి ధరిస్తున్నాడు అని అంటే వర్ష ధనుస్సు ఉంటుంది, మేఘం ఉంటుంది. ఆయన తలకేముంటుందండి? మేఘము. ఆ మేఘము అగ్నిస్తంభము. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళాడు. క్రీస్తు బ్రహ్మము సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? 7 దూతలు నన్ను కలుసుకోబోతున్నాయని చెప్పాడు ఆయన. 7 దూతలు రాబోతున్నాయని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క 1963వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 28వ తారీఖున అక్కడ సుడులు తిరుగుతూ ఒక మేఘము సుడులు తిరుగుతూ సన్సెట్ పర్వతం మీదకి వచ్చింది. క్రీస్తు బ్రహ్మము ఆ పర్వతం మీద ఉన్నాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పర్వతం మీద ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఆ 7 దూతలు మేఘముగా ఉన్నటువంటి ఆ 7 దూతలు వచ్చి ఏం చేసినారంటే ఆ క్రీస్తు బ్రహ్మమును ఆ మేఘంలోకి తీసుకుని వెళ్ళాయి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మేఘం ధరించడం అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పర్వతం మీద ఏమున్నది? మేఘం ఉన్నది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ మేఘములోకి ఇప్పుడు ఎవరు వెళ్ళారు? మోషే వెళ్ళాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే మేఘంలోకి వెళ్ళిన తర్వాతనే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రియులారా ఆ మేఘంలో ఉండిపోయాడు. ఎవరు? మోషే. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మము ముద్దలు ఇప్పుటకు ముందు ఆయన మేఘంలోకి వెళ్ళాడు. ఆ మేఘంలోకి వెళ్ళిన తర్వాతనే ఆయన ముద్రలు బయలుపరచబడ్డాయి. ఆ ముద్రలు తీసుకొని వచ్చి సంఘానికి బోధించాడు ఆయన. అప్పటి వరకు సంఘానికి బోధించలేదు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, 7వ ముద్ర ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నది. ఇంకా చూద్దాం దాని గురించి మనం ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 79వ పేర ఆయన ఏమంటున్నాడో చూడండి. గమనించండి, అది సంఘ కాలములకు అంతము,
ఏడవ ముద్ర ఇప్పితే ఏం ముగించబడుతున్నాయి? సంఘకాలాలు ముగించబడతాయంట. నిజమే అది. ఇప్పుడు ఏడవ ముద్ర ఎప్పుడైతే విప్పబడిందో మన ఏడో సంఘకాలంలో లవోదికలో లేం. మరి ఎక్కడికి వచ్చాం మనము అంటే మరొక ఎఫెసీలోకి వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇంకేం చెప్తున్నాడు ఆయన. ఏడవ ముద్ర యొక్క ముగింపు బోర్ల యొక్క ముగింపు కూడా అంటది. అంటే బోర్లు అనగా దేని సూచనగా ఉంది? యుద్ధమునకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏడవ ముద్ర ఇప్పితే ఏం జరగద్ది? యుద్ధం జరుగుద్ది. అంటే చూడండి, గమనించండి, అది బోర్ల యొక్క ముగింపు. బోర్లు అనక ఏడవ ముద్ర ఎప్పుడైతే ప్రకటించబడుతుందో, ఆ ముద్ర ఎప్పుడైతే తెరవబడుతుందో ఏడవ ముద్ర, అప్పుడు బోరలు అంటే యుద్ధాలు ఆగిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. దేశం మీదకి దేశం, రాజ్యాల మీదకి రాజ్యాలు ఇస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పిల్లలు గమనించండి, ఏడవ ముద్రలో జగత్తుకు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో ఆ ఆఖరి గొర్రె వచ్చేంత వరకు కూడా సంఘము పరిపూర్ణతలోకి రాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి, ఒక చెట్టుకి కాయలు వచ్చినప్పుడు అన్ని కాయలు ఒక్కసారి అవి పరిపక్వతలోకి రావు. వస్తాయండి. ఒక్కొక్క కాయ, ఒక్కొక్క జాంకాయ ఉందనుకోండి, అన్ని జాంకాయలు ఒకేసారి పడతాయా? అమ్మా కాలు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అన్ని కాయలు ఒక్కసారే పండుతాయా? ఒకవేళ పడితే సృష్టికి విరోధం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అది 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పండుతూ వస్తాయి. అది ప్రకృతిలో జరిగే కార్యము. దేవుడు కూడా ఒక మనిషిని ఏం చేస్తున్నాడంటే పరిపూర్ణతలోకి తీసుకొచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరుగా వస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము ఒక మానవుడు. ఆయన మొట్టమొదటి పరిపూర్ణమైన మానవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత క్రీస్తు థామస్ ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడు, అర్ధరాత్రి సమయంలో వచ్చినాడు. ఇప్పుడు క్రీస్తు జాషువా మనోహరు, ఆయన తెల్లవారుజాములో వచ్చినటువంటి ఒక పరిపూర్ణమైన మానవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు ఒకదాని తర్వాత ఒకటిని తన కుమారులను ఆయన ఏం చేస్తున్నాడంటే పరిపక్వతలోకి తీసుకుని వచ్చి ఆయన తీసుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము మరణించాడు అంటే అది అబద్ధము. ఆయన సమాధిలో ఉన్నాడంటే అది ఒక అబద్ధము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ మరణించాడు అంటే అది ఒక అబద్ధము. ఆయన సమాధిలో ఉన్నాడు అంటే అదొక అబద్ధము. దానిని ఎవరు కూడా నమ్మడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ జాషువా మనోహర్ గారు మరణించాడు, ఆయన సమాధిలో ఉన్నాడు అంటే అది అబద్ధం. అది దెయ్యము చేస్తున్న పని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని వాక్యంలో రాయబడింది, మోసపోవద్దు, దేవుడు ఎక్కిరించబడినని వాక్యంలో రాయబడింది. వీళ్ళందరూ కూడా పిల్లలు గమనించండి, వారు సజీవులై దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు ఈ రోజున మనం ఒక రోజున వాళ్ళని కలుసుకోబోతున్నాం. ఆ యొక్క బ్రహ్మం గారు కదా, ఆయన ఒకసారి ఆ యొక్క పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆయన కుమార్తెను కలుసుకున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కుమార్తె ఏమని పిలిచింది? ఆయన్ని సహోదరుడా బ్రహ్మం అని పిలిచింది. ఇదేంది, నా కూతురు నన్ను సహోదరుడు అని పిలుస్తున్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు 100 సంవత్సరంలో ముసలాం వచ్చింది. వచ్చి, ఓ సహోదరుడా బ్రహ్మం బాగున్నావా అంటే అక్కడ కూడా యోగక్షేమాలు అడుగుతారన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే బాగున్నావా అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఉన్నది పరలోకంలో, ఈయనున్నది భూమి మీదే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి భూమి మీద ఉన్నప్పుడు యోగక్షేమాలు అడిగితే ఏం చేస్తారు? అవునా కదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని ఏమడుగుతామంటే కనబడితే ఏమండి బాగున్నారా. సో ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అని అంటే జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మమును
ఆయన అడుగుతున్నారు, యోగక్షేమాలు అడుగుతున్నారు. అప్పుడు ఆయన భార్య, అప్పుడు ఆయన ఒక కుమార్తెను పిలిచి అమ్మేదని అడిగాడు. అంటే ఆయన మానవుడు కాబట్టి అమ్మేదని అడిగాడు. లేకపోతే ఏమనగలిగేది అక్కడ? సహోదరిని అడగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆమె కూడా అంటుంది, నాన్న ఇదిగో అమ్మ గదిలో ఉందని అంటున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క నిజంగా అది చెప్పడానికి మాటలు రావట్లా. దాన్ని ఏ విధంగా చెప్పాలో ఆ విధమైన కార్యం అది చూస్తేనే కానీ, అనుభవిస్తేనే కానీ అది మనకు అర్థం కాని విషయం. నిజంగా ఆ సంభాషణ క్రీస్తు బ్రహ్మము తన వర్తమానాల్లో వివరిస్తూ ఉంటే అదొక అద్భుతమైన కార్యం. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు వివరించలేని కార్యం అది. ఆ సన్నివేశము, ఆ గొప్ప కార్యం అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అటువంటి ఒక గొప్ప స్థితిలోనికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తీసుకుని వస్తున్నాడు. వన్ బై వన్. ఒకరోజు మనం అందరం కూడా అక్కడ కలుసుకుంటాం. ఇదే శరీరముతో మనము సజీవ యాగముగా మనం ఏం చేయబడుతున్నామంటే కనురెప్ప పాటులో మనము మార్పు చెందుతాము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నేను చావను, నేను సజీవుడునై యెహోవా యొక్క క్రియలను నేను వివరించుదును. 118వ కీర్తన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటాడు, ఆయన ఏమంటున్నాడు? నేను చావను, నేను సజీవుడునై దేవుని యొక్క క్రియలను. అంటే దావీదు అంటున్నాడు, నాకు అసలు చావే లేదు. చూసారా? ఎప్పుడో గొర్రెల యొక్క రక్తం కింద, మేకల యొక్క రక్తం కింద ఉన్నటువంటి ఆ దావీదు నాకు మరణమే లేదంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తం కింద ఉన్నటువంటి పౌలు ఏమంటున్నాడు? మనము కనురెప్ప పాటలో మార్పు చెందుతామని అంటున్నాడు. అర్థమవుతుందండి? అంటే పౌలు చెప్పింది, దావీదు చెప్పింది ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నాకు మరణం లేదు, నేను సజీవుడునై దేవుని యొక్క క్రియలు వివరించేదను అని చెప్తున్నాడు. పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే మనమందరము మరణించము కానీ, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ వరకు నిలిచి ఉన్న మనము సజీవులమై కనురెప్ప పాటులో మార్పు చెందుతాము. దావీదు చెప్పింది, పౌలు చెప్పింది ఒకటే. ఆ మాట పలికిన దావీదు మరణించాడు. ఆ మాట చెప్పిన పౌలు ఏం చెప్పాడు? మరణించాడు. కానీ ఆ ప్రవచనము మన జీవితాల్లో నెరవేర్పు చేయబడుతున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో ఆ ప్రవచనము నెరవేర్పు చేయబడుతుంది. కనుక ప్రియులారా, మనము సజీవులమై దేవుని యొక్క కార్యాలను మనం ఏం చేయబోతున్నామంటే చూడబోతున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, 7వ ముద్ర బయలుపడినప్పుడు అంట సంఘకాలాలు ఏమైపోతాయంట? ముగించబడతాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు చూడతాం ఇక్కడ. 7వ ముద్ర యొక్క ముగింపు, అది బూరల యొక్క ముగింపు. అంటే యుద్ధాలు కూడా ఏమైపోతాయి? ఆగిపోతాయి. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. పాత్రలు అంటే చూడండి, ఒకదానికి ఒకటి లింక్ ఎలా ఉందో చూడండి. 7వ ముద్ర విప్పినప్పుడు ఇంకా సంఘకాలాలు మిగించబడతాయి. 7వ ముద్ర బయలుపరచబడినప్పుడు ఇంకేం జరుగుతుంది అంటే బూరలు, అంటే యుద్ధాలు కూడా ఆగిపోతాయి. 7వ ముద్ర ఇప్పేటప్పుడు 7 తెగుళ్ళు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెగుళ్ళకు కూడా అది ముగింపు. తెగుళ్ళు అంటే రోగాలు, బాధలు, సమస్యలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. పాత్ర అంటే తెగుళ్ళకు ముగింపు మరియు 1000 ఏళ్ల పరిపాలన యొక్క ప్రారంభం కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇవన్నీ జరిగినప్పుడు 7వ ముద్ర విప్పేటప్పుడు, బయలుపరచబడేటప్పుడు సంఘకాలాలు ముగించబడతాయి, యుద్ధాలు ముగించబడతాయి, 7 బోరులు ముగించబడతాయి, తర్వాత 7 తెగుళ్ళు అంటే తెగుళ్ళు ముగించబడతాయి. అవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, అది 1000 ఏళ్ల పాలనకు
ప్రారంభంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదంతయు 7వ ముద్రలో ఉన్నది. మరియు దానిలో నుండి 5 నక్షత్రములు బయటికి వదులుచు, చూడండి, ఆ చివరికి కనబడకుండా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ అంతరిక్షం గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళా దేవుడి స్తోత్రంగా ఉండగా హల్లెలూయా. ర్యాకెట్ గురించి మాట్లాడుతున్నాం. ర్యాకెట్ కింద నుంచి ఆ పేలే అదేం చేస్తుందంటే పైకి వెళ్తుంది. అది పేలే అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు 5 దశలుగా వెళ్తాదంట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అది ఆ యొక్క విస్ఫోటమైన వదులుకుంటూ ఏం చేస్తుంది? పేలుకుంటూ ఆ శక్తి, ఆ పేలినప్పుడు శక్తి, ఆ బలమైన శక్తి దాన్ని ఏం చేస్తుంది అంటే తన్నుద్ది. ఆ తన్నినప్పుడు ర్యాకెట్ ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగా 5 రకాలుగా అది పేలినప్పుడు ఆ శక్తి అధికమై ఒకే ఒకసారి ఏమైపోతుందంటే వెళ్ళిపోయి ఆ యొక్క పిల్లరా అది చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానానికి ఆ ర్యాకెట్ చేరుకుంటుంది. సో ఎత్తబడుట కూడా అలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దానికి కావలసింది ఏమిటి అని అంటే శక్తి. ఆ ర్యాకెట్ కదా ఏ విధంగా అయితే పేలుతూ అది అంతరిక్షంలోకి వెళ్ళి తాను అది చేరవలసిన గమ్యస్థానం చేరుకుంటుందో, అలాగనే పిల్లలు గమనించండి, వధువు కూడా దేవుని యొక్క శక్తిని, బలాన్ని పొందుకొని ఒకానొక దినాన ఆ శక్తి ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే ఎత్తబడుతున్నాము. దానికి కావాల్సింది ప్రియులారా గమనించండి, మొట్టమొదటిగా ఈ యొక్క శరీర మార్పు జరగాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. 99వ పేర. మంచిది, చూడండి, నేను దాని గురించి ఇంకా ఏమీ చెప్పకూడదు. దేని గురించి? 7వ ముద్ర గురించి ఇంక నేనేమి చెప్పకూడదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చెప్పకూడదు అని నాకు అనిపిస్తున్నది. చూసారా? కావున 7వ ముద్రను గమనించండి. కాలమును అంతము చేయు వర్తమానముగా ఈ ముద్ర ఉన్నది. అంటే ప్రపంచం యొక్క అంతము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే ఈ జరగాల్సిన 7 కార్యాలు ఎప్పుడైతే ముగింపు జరుగుతాయో, ముందే చెప్పాను నేను, 7వ ముద్రలో ఎన్ని కార్యాలు జరగాలి? 7 కార్యాలు జరగాలి. ఆ 7 కార్యాలు ఏమిటి అని అంటే 7 ఉరుముల యొక్క మర్మము, ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుల యొక్క మర్మము. 3వది ఏంటి? మానవుడే దేవుడన్న మర్మము. 4వది ఆయన రాకడ యొక్క మర్మము. 5వది తలరా యొక్క మర్మము. 6వది 3వ ఈడుపు యొక్క మర్మము. 7వది 7వ ముద్ర యొక్క మర్మము. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇందులో జరగాల్సిన కార్యం ఒకటే ఉంది. ఏంటిది అది? ఇవన్నీ జరిగిపోయినాయి. 6 కార్యాలు జరిగిపోయినాయి. జరగాల్సింది ఒక్కటే ఉంది. ఏంటో చెప్పండి. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 7వ ముద్ర మర్మం కాదు. చూడండి ప్రియులారా గమనించండి. జరగవలసిన కార్యం ఏంటంటే ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుల యొక్క మర్మము అది బయలుపరచబడాలి. అంటే 7 దేవుని కుమారులు ఎవరో దేవుడి ప్రపంచానికి చూపించాల. ఆ చూపించినప్పుడు అదేమవుతుంది? చరిత్ర అవుతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు 7 దేవుని కుమారులు బయలుపరచబడ్డారా అనేది మనం గమనించాలి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 7 ఉరుముల యొక్క రహస్యం ఏంటి అని అంటే యేసుక్రీస్తు కొత్త పేరు. అది దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏంటనేది? యేసుక్రీస్తు యొక్క కొత్త పేరు. చూడండి, దేవుని పరిపూర్ణత మానవులో పునరుద్ధరించబడట యొక్క మర్మం అంటే మానవుడే దేవుడని ప్రకటించడం. అది క్రీస్తు బ్రహ్మలోను, క్రీస్తు థామస్లోను, ఈరోజు మనలో కూడా మనము ఈ లోకానికి ఏమై ఉన్నామంటే దేవుళ్ళుగా ఉన్నాము. మనం ఈ లోకానికి క్రీస్తులుగా ఉన్నాము. మనమే బయలుపరచబడినటువంటి క్రీస్తులుగా, వధువుగా, నిజమైన వధువుగా మనము ఈ రోజున భూమి మీద ఉంటున్నాము. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన రాకడ యొక్క మర్మము ఇది క్రీస్తు థామస్ వివరించాడు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూద్దాం. దేవుడి చిత్తం అయితే వచ్చే వారం దీని గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఆయన రాకడ 3 మడతలుగా, 7వ ముద్ర 3 మడతలుగా ఉందని చెప్పాడు. ఆ 3 మడతలు ఏంటి అసలు?
దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తర్వాత తలరాయి యొక్క మర్మము. అంటే తలరాయి యొక్క మర్మం అంటే ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు. అది ఎవరు అని అంటే 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తుగా అని చెప్పుకుంటా వచ్చారు. కానీ ఇక్కడ మరలా తలరాయి ఏమవుతుంది అంటే దాన్ని ఇంకా మనం ధ్యానించే కొలిది ఆయన కాదని మనం బయలుపడతా ఉంది. ఎందుకని ఆయన సంఘానికి తలరాయిగా లేడు కానీ మూలరాయిగా ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ రాయి? మూలరాయి, తలరాయి కాదు. కనుక ఇక్కడ తలరాయి వేరే వ్యక్తిగా ఉంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా 7 మర్మాలు ప్రియులారా. మనము ధ్యానిస్తే 7 రోజులు జరిగిపోతుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఏది ఏమైనప్పటికీ 7వ ముద్ర అనేది ఒక రహస్యము. 7వ ముద్ర దేన్ని సూచిస్తుందంటే ప్రియులారా గమనించండి, ఎత్తబడును సూచిస్తుంది. 7వ ముద్ర దేనికి సూచనగా ఉన్నదంటే 7 దేవుని కుమారులకి సూచనగా ఉన్నది. 7వ ముద్ర యేసుక్రీస్తు యొక్క క్రొత్త పేరుకి సూచనగా ఉన్నది. 7వ ముద్ర ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 7వ ముద్రలో మరొక కార్యం ఏంటంటే జరగవలసింది, దేవుడు గతములో ఏం చేశాడు? దేవుడు గతములో, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెండోది. మూడోది ఏంటంటే రేపేం చేయబోతున్నాడు? ఇది పూర్తిగా మనము తెలుసుకొని ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గతములో ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రేపు ఏం చేయబోతున్నాడు. ఇది 7వ ముద్ర యొక్క వర్తమానం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ 7వ ముద్ర 3 మడతలుగా ఉన్నది. చూడండి, అది మనం చదువుదాం. చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అదే చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, 130వ పేర చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. 129వ పేర ఏమంటున్నా అంటే చూడండి, ఇప్పుడు మీరు గమనించుచున్నారా, ఈ 7వ ముద్ర తెరవబడగానే అది కూడా 3 మడతలుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి బెదరు, 7వ ముద్ర 129వ పేర హబ్బులో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7వ ముద్ర 129వ పేర తీసారా? సరే, 129వ పేర. చదవట్లేదా? రావట్లేదా? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే గమనించండి, ఇక్కడ భూమి యావత్తును పరిశుద్ధపరచబడవలెను, చంద్రుడు, నక్షత్రములు మరియు ప్రకృతి యావత్తును పరిశుద్ధపరచబడవలెను. ఒక కార్యం ఇక్కడ ఉండును. అదేమిటని మీరు చూసారా? భూమి తనను తాను నూతనపరచుకును, పరిశుద్ధపరచుకును, 1000 ఏళ్ల పాలనకై సిద్ధపడుచున్నది. 1000 ఏళ్ల పాలన వచ్చుచున్నది, ఇంకా రాలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలన వచ్చుచున్నది. మరియు చూడండి, మురికి, అసహ్యము, దానిలో ఉన్న ప్రతి ఒక్కటి 6వ ముద్రలో పరిశుద్ధపరచబడును. అంటే 6వ ముద్ర అంటే 6వ ముద్ర అంటే ఏంటి? శ్రమలు. 6వ ముద్రలో భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంట? పరిశుద్ధపరచబడుతుంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు గమనించుచున్నారా, ఈ 7వ ముద్ర తెరవబడగానే ఇది కూడా
ఒక 3 మడతలుగా ఉన్న మర్మమై ఉన్నది. ఇది దీనిని గురించి నేను మాట్లాడబోతున్నాను మరియు మాట్లాడి ఉన్నాను అని 2 చెప్తున్నాను. ఆయన ఆల్రెడీ మాట్లాడాను, తర్వాత మళ్ళా మాట్లాడబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది 7 ఉరుముల యొక్క మర్మంగా ఉన్నది. పరలోకమునున్న 7 ఉరుములు ఈ మర్మమును తెరిచి బయలుపరచును. అది సరిగా క్రీస్తు యొక్క రాకడలో ఉండును. ఎందుకనగా ఆయన ఎప్పుడు వచ్చునని ఎవనికి తెలియదు. మత్తయి సువార్త 24లో చెప్తాడు ఆయన. క్రీస్తు అక్కడున్నాడని ఇక్కడున్నాడని మీతో చెప్పిన ఎడల మీరు నమ్మకడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదులు ఆయనను దాని గురించి అడిగినప్పుడు మీరు దానిని గమనించారా? మత్తయి గమనించారా తెలియనా? ఇక్కడ మనము లేఖనములలో మత్తయి సువార్త 24లో ఉన్న వచనమును 6 ముద్రలతో పోల్చి చూచినప్పుడు 7వ ముద్ర విడిచిపెట్టబడిను. 6 ముద్రలు ఎక్కడున్నాయని చెప్తున్నాడు ఆయన. ఉన్నాయా? 6 ముద్రలు అక్కడ ఉన్నాయా? ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆది కాండము 3వ అధ్యాయంలో 7వ ముద్ర ఉందని చెప్పాడు. మరి ఉందా లేదా? మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6 ముద్రలు ఉన్నాయంట. 7వ ముద్ర ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు వచ్చును ఎవరికి? అది 7వ ముద్ర. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు యొక్క రాకడ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. అది 7వ ముద్ర. కానీ 6 ముద్రలో మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం క్రమంగా చక్కగా కూర్చొని జాగ్రత్తగా చదివితే అప్పుడు ఈ 6 ముద్రలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే అర్థంగానే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చెప్పినంత కూడా 7వ ముద్రకు ముందు మాటలు ఇవన్నీ కూడా అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే క్రీస్తు బ్రహ్మము 7వ ముద్రకు ఇప్పబడే సమయంలో ఏ విధంగా ఉంటుందో దానికి ముందు మాటలు ఇవన్నీ కూడా. అంటే 7వ ముద్ర ఇంకా మనం చెప్పలా. ఎందుకని ఈ 7 కార్యాలు చెప్తేనే 7వ ముద్ర ముగింపు అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ ముద్ర అంటే ఏంతో కాదు. ఇదిగో యేసుక్రీస్తు 2వ రాకడ జరిగింది. ఇది 7వ ముద్ర. 7వ ముద్ర ఏంటో కాదు, యేసుక్రీస్తు యొక్క కొత్త పేరు 7 ఉరుములు ఏంటో కాదు. ఇవి పరిశుద్ధ గ్రంథంలో రాయబడాల. ఈ 7 మర్మాలు రాయబడాల. ఇవి పరిశుద్ధ గ్రంథానికి ఆవల వైపున ఉన్నవి. వీటిని బయలుపరిచాడు క్రీస్తు తామస్సు. ఇది రాయబడని ముద్రలు. ఇవి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాయబడని ముద్రలు. ఈ రాయబడిన ముద్రలో ఏమిటి అంటే 7వ ముద్ర. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7వ ముద్ర ఏమిటి అంటే క్రీస్తు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. వధువు ఎప్పుడు ఎత్తబడుతుందో ఎవరికి తెలియదు. మానవుడే దేవుడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కనుక, అది ఆవల గట్టి వైపు ఉన్నది కనుక అది రాయబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 దేవుని కుమారులు వస్తారని రాయబడింది, కానీ వారు వీళ్ళే అని చెప్పడానికి వీడు పడలేదు. కానీ 7వ ముద్రలో అది తెలియజేస్తుంది. ఆ 7 దేవుని కుమారులు ఎవరో ఖచ్చితంగా బయలుపరుస్తుంది. బయలుపడినప్పుడు మాత్రమే మన శరీరాలు మార్పు చెందుతాయి. ఎందుకంటే పరిపూర్ణతలోకి వచ్చినట్టు మనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవత్వం యొక్క రహస్యం అంతా కూడా ప్రియులారా ఇదిగో 7వ ముద్రలోనే దాగి ఉన్నది. కనుక అది బయలుపరచబడినప్పుడు ఒక నూతనమైన శక్తి, ఒక నూతనమైన ఉద్యమం. అందుకైనా మొదటి ముద్రలో చెప్తాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో ఆయన మరణమును, పాతాళమును, సమాధిని జయించి ఆయన ఉన్నతమైన ఆ లోకానికి ఆరోహణమైన అయ్యేటప్పుడు ఆయన ఒక కొత్త పేరును పొందేను అని ఉంటుంది అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సంఘము కూడా, ఆయనకు వధువు కూడా పరలోకానికి ఎత్తబడాలి అంటే ఆమె ఏం చేయబడాలంటే మార్పు చెందాలి. ఒక నూతనమైన శరీరముతో వెళ్ళాలి. కామ కోద మదమత్రాలు ఉన్నటువంటి ఈ శరీరము పరలోకానికి వెళ్ళదు. రక్త మాంసమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవనే వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రక్త మాంసములు అంటే 16 ఆ ఖనిజాలతో తయారు చేయబడినటువంటి ఈ మానవుని యొక్క శరీరములో ఏవైతే కోరికలు ఉన్నావో,
శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనము జయించాలి. అందుకే పౌలు అంటాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, ఆత్మ కార్యములు స్పష్టమై ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నావో అవి నిజమైన వధువు ఏం చేస్తుందంటే జయిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె వాక్యమును చూస్తుంది, వాక్యమునే వెంబడిస్తుంది, వాక్యమును గైకుంటుంది, వాక్యముతో ఆమె నిలబడుతుంది, ఆమె వాక్యమునే ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆమెను మోసపరచడానికి ఎవ్వరు కూడా సాహసము చేయడు. ఎందుకంటే ఆమెకు వాక్యము బయలుపడుతుంది కాబట్టి. అవ్వ మోసపరచబడింది. ఎందుకు మోసపరచబడింది? వాక్యము యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత అవ్వకు లేదు కాబట్టి పడిపోయింది. 7 సంఘ కాలంలో వచ్చినటువంటి ఆ వధువు నైసే ఆలోచన దగ్గర ఏమైపోయింది? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? వాక్యం యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత సంఘ కాలంలో ఉన్న విశ్వాసులకు బయలుపరచబడలేదు కాబట్టి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వాక్యపు వధువు పడిపోదు. ఎందుకు అనంటే సంపూర్ణమైనటువంటి వాక్యం యొక్క ప్రత్యక్షత బయలుపాటు ఆమెకు ఇవ్వబడినది. లార్డ్ గారు హల్లెలూయా. సంపూర్ణమైన వాక్యం యొక్క ప్రత్యక్షత బయలుపాటు ఆమెకు ఇవ్వబడింది. అందుకనే ఇప్పుడు ఆమె వాక్యమును పట్టుకుని ఏం చేస్తుందో తెలుసా? యుద్ధం చేయడానికి భూమి మీదకి వస్తుంది. చూడండి 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16 నుంచి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16 నుంచి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, వరిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమునందు ఎగుర్చున్న సమస్త పక్షులను పిలిచెను. 11వ వచనం నుంచి చదవండి. 11 నుంచి. మరియు పరలోకము తెరవబడుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్న వాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడను, నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు నేను రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించి ఉండేను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకి పెట్టబడినది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలువెలుచున్నది. ఆయన ఇనప దండములతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన అను నామము ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉన్నది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన నోటు నుండి ఏమొస్తుందంట? అక్కడ ఒక మాట రాయబడింది. చూడండి 14వ వచనం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై వారి నోటమిట ఏమొస్తుందంట? వాడిగల ఖడ్గము బయలు వెడుచున్నది. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జనములను కొట్టుటకై
ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. పౌలు ఏమంటాడు? ఆయన వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన వాక్యము రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము. ఆ ఖడ్గం ఇప్పుడు ఎవరికీ పడింది? ఆయనకే కాదు, అదే ఖడ్గము ఈ రోజున మన చేతిలో కూడా ఉంది. ఏ ఖడ్గం అది? వాక్యం అనే ఖడ్గము. అది దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ ఖడ్గం అనేది? వాక్యం అనే ఖడ్గము. నువ్వు యుద్ధము చేసేటప్పుడు దేంతో చేయాలి? వాక్యముతో చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు సాతానుడితో యుద్ధం చేశాడు. అవునా? చేశాడా లేదా? ఎక్కడ చేశాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఏ కత్తి పట్టుకున్నాడు ఆయన? అక్కడ కత్తి పట్టుకొని వచ్చి దాంతో యుద్ధం చేశాడా? లేదు. దేంతో చేశాడు? వాక్యము టు వాక్యము. ఆయన వాక్యము, ఆయన నోటు నుండి ఏమొస్తుంది? అక్కడ వాక్యము బయలుపెడతా ఉంది. ఆయన నోటు నుంచి వాక్యము బయలుపెడుతున్నప్పుడు సాతానుడు జయించలేకపోతున్నాడు. అక్కడ అపవాది జయించలేకపోతున్నాడు అక్కడ. కనుక ఈ రోజున అదే వాక్యము యొక్క ఖడ్గము, అదే వాక్యము యొక్క రెండంచులు కలిగిన ఖడ్గము ఈరోజు నిజమైనటువంటి వధువు యొక్క చేతిలో ఆయన పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనను వెంబడిస్తా ఉన్నది సేనలు, తెల్లని నారబట్టలు వేసి తెల్లని గుర్రములెక్కి ఆయన ఏం చేస్తున్నారట? వెంబడిస్తుంది. అది వధువు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నిజమైన వధువు ఆమెకి ఏమి ఇవ్వబడుతుందంటే వాక్యము ఇవ్వబడుతుంది. వాక్యము యొక్క ఖడ్గము ఇవ్వబడుతుంది. అందుకనే ఏదైనా తోటలో ఉన్న అవ్వకు ఖడ్గం ఇవ్వబడలేదు. 7 సంఘ కాలంలో ఉన్నటువంటి వధువుకు వాక్యమైన ఖడ్గము ఇవ్వబడలేదు. కానీ క్రీస్తు అబ్రహాం యొక్క వధువుకి, ఆయన భార్యకి మాత్రమే ఇక్కడ ఏమి ఇవ్వబడుతుందంటే ఖడ్గము ఇవ్వబడుతుంది. అది వాక్యము యొక్క ఖడ్గం. అది వాక్యం యొక్క ఖడ్గం. వాక్యము యొక్క శక్తి, వాక్యము యొక్క ప్రభావము, వాక్యము యొక్క బలము. ప్రియులారా గమనించండి, వధువుకి ఇవ్వబడుతుంది. ఇక్కడ వధువే దేవుడుగా ఉంటుంది. ఇప్పుడు దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వధువే దేవుడు, వధువే రాజులకు రాజు, వధువే ప్రభులకు ప్రభువు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ రోజు ఈ ప్రపంచమంతా కూడా ప్రియులారా మన పాదాల దగ్గరికి రాబోతా ఉంది. క్రైస్తవులు మన పాదాల దగ్గరికి రాబోతా ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజకీయ నాయకులు మన దగ్గరికి రాబోతా ఉన్నారు, మన పాదాల దగ్గరికి రాబోతా ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులు మన పాదాల దగ్గరికి రాబోతా ఉన్నారు. దేవుడు వారందరూ కూడా మన పాదాల దగ్గరికి తీసుకొస్తారు. వారి నోటమ్మటి నుంచి ఏమవుతా ఉందంటే వాక్యం అనేటువంటి వాడి అయినా, దానికి వాడి అయినా అంటే అర్థం ఏంటి? వాడి అయినా అంటే అర్థం ఏంటి? వాడిపోని ఖడ్గం అని అర్థం. చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. అపహాసుకులు కూర్చున్న చోటను కూర్చున్నక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరను నాటబడినది, ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అది రెండంచులు కలిగిన వాడిపోని ఖడ్గం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వాడిపోని అంటే అర్థం ఏంటి? మరణము లేని ఖడ్గం. అది మరణము లేని ఖడ్గము, నిత్యము జీవం ఉండే ఖడ్గం. అది ఇక్కడ వాక్యాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు అంటే ప్రియులారా ఖడ్గముతో పోలుస్తున్నాడు. వాక్యాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు? ఖడ్గముతో. ఆ ఖడ్గము ఎలా ఉంది? రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం అంటది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడబారిని ఖడ్గం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప ఖడ్గాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇచ్చాడు. ఆయన ఖడ్గం అంటే అధికారము. అధికారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్త జనులను ఏలుటకు అధికారం. అది
సమస్త జనులను కొట్టుటకై అధికారం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇనప దండముతో ఆయన ఏం చెప్పబోతున్నాడు? ఎలబోతున్నాడు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. కీర్తన 2వ అధ్యాయం 9వ వాక్యం. చదవండి. ఇనప దండముతో నీవు వారిని నలగొట్టెదవు. కొండను కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా చేసేదవు. చేసేదవు. కాబట్టి కాబట్టి రాజులారా, రాజులారా, వివేకులై ఉండుడి, భూపతులారా, బోధనొందుడి, భయభక్తులు కలిగి చూడండి. ఇక్కడ దావీదు రాజులతో మాట్లాడుతున్నాడు. ఓ రాజులారా, భూపతులారా, ఏమంటున్నాడు అక్కడ? భయపడండి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజులారా, భూపతులారా, మీరు ఆయన మాటను, ఆయన బోధన వినండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయభక్తులు కలిగి అది ఒకవేళ సేవించలేదనుకో, దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు సేవించలేదా, అక్కడ ఏమైపడుతుంది? సమస్త జనులను ఇనప దండముతో ఏలడానికి ఒక ఖడ్గం ఇవ్వబడుతుంది. ఆ ఖడ్గం చేత ఏం చేస్తాడు? ఆయన కొడతాడు. ఆ ఖడ్గానికి మనం వాళ్ళు 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 ఏమైపోతారు? ఆ ఖడ్గానికి ఏమైపోతారంటే హతులైపోతారు, మరణిస్తారు. అందుకే రాజులతో మాట్లాడుతున్నాడు, భూపతులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? రాజులారా, వివేకం కలిగి ఉన్నది, భూపతులారా, ఆయన బోధను వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేకపోతే ఆయన కోపం రప్పించొద్దు. మీరు కింద చదవండి. గడగడా వణుకుచు సంతోషించుడి, ఆయనకు కోపము రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. చూసారా? ఆయన కోపము త్వరగా రగులుకుంటుందంట. ఆయన కొడతాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నోటు నుండి ఖడ్గము బయలు వెళుతున్నది. ఎందుకు బయలు వెళుతుందంటే సమస్త జనులను కొట్టుటకై, వారిని ఏలడానికి, వారిని తిత్తులుగా చేయడానికి, భూమి ఆకాశాన్ని శుభ్రం చేయడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ ముద్రలో అనేక కార్యాలు ఉన్నాయి. కనుక 7వ ముద్ర బయలుపరచబడాలి. ఆ 7వ ముద్ర బయలుపరిచినప్పుడు ఒక నూతన కార్యం దేవుడు చేస్తానని వాగ్దానం చేసినాడు. అన్ని కార్యాలు కూడా ప్రియులారా ఒకేసారి జరగవు, కానీ ఒక కార్యం తర్వాత ఒకటి, ఒక కార్యం తర్వాత ఒకటి జరుగుతూ వస్తుంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవి జరిగినప్పుడు మనము వాటిని గ్రహించి జాగ్రత్తగా వాక్యం ద్వారా పోల్చుకొని అవి సరిపడుతున్నాయా లేదా అని గ్రహించి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినప్పుడు దేవుడు ఒకనొక దినాన మన శరీరంలో మార్పు చేసి ఆయనతో ఉండే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. మన యొక్క సోదరులు మన మధ్యలో ఉన్నటువంటి విక్టర్ పాల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. విక్టర్ పాల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకుని స్తోత్రములు 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 నాయన. గొప్ప దేవుడా, ఆశీర్వాదానికి కారణభూతుడా, మా ప్రభు అయిన బ్రహ్మాం క్రీస్తు, నీకు పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రము నాయన. ఇంతవరకు ప్రభువా నీ దాసుని నిలవబెట్టుకుని ప్రభువా అయా రావాల్సిన ఆ యొక్క 7వ ముద్ర యొక్క వర్తమానాన్ని మాకు నాయన వివరించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. దాంట్లో ఉండే ఇంకా నాయన ఆ 3 మడతల యొక్క ఆ యొక్క మర్మాన్ని కూడా అయా మరి వచ్చే వారంలో మాకు బోధిస్తానని చెప్తున్నావు ప్రభువా. అయ్యా ఈ విన్నటువంటి ఈ వాక్యాన్ని ఆయన మేము గ్రహించలాగా మాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా, ఇక్కడ యొక్క విధానంలో ప్రభువా ఆ యొక్క మనసును పెట్టి ఒకవేళ గ్రహించలేకపోయిన ప్రభువా ఆ యొక్క వాక్యాన్ని యూట్యూబ్ లో నాయన పెట్టింది, దాన్ని మేము వివరించుకొని దాన్ని ధ్యానించలాగా మాకు సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. కృప నుంచి దయనుంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇది ఒక వాక్యాన్ని నాయన మేము దీవెనకరంగా మార్చులాగున సహాయం దయసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నాయన నీ దాసుడు చెప్పిన వాక్యాన్ని ప్రకారం ప్రభువా మేము జీవించలాగా నడుచులాగా సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఇనప దండముతో ఏలునైనా ఆ యొక్క వాక్యాన్ని నాయన అయ్యా ఈ యొక్క వధువుకు నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. లోకంలో అది ఎవరికి కూడా నాయన లేదు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన.
అయా ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. కృప నుంచి దయనుంచినందుకు నీకు స్తోత్రములు నాయన. ఆమేన్. ఆ యొక్క వాక్యాన్ని నాయన ఇదిగో బ్రహ్నం గారిని 7వ ముద్ర విప్పుచున్నప్పుడు ప్రభువా అక్కడ ఆ సమయంలో ఎవరు లేరని నాయన ఆయన కనులో నాయన మరుగు చేయబడ్డాయి ప్రభువా. ఆ యొక్క జీవితాన్ని నాయన ఆ యొక్క 7వ ముద్రలోకి మమ్మల్ని ఆయన లోపలికి తీసుకుని వెళ్ళినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా అర్ధరాత్రి వేళ ఆ కేకలో వచ్చిన ఆ క్రీస్తు థామస్ వారి వల్ల ప్రభువా మానవుడే దేవుడని ప్రకటిస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రం ప్రభువా. దీని పట్ల నాయన మాకు శ్రమలు వస్తాయన్న అంటున్నారు కానీ ప్రభువా, కానీ నాయన నీ వధువును ముట్టలేమని నాయన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. జ్ఞానం వివేకం ఆమెకు దయచేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన ఏదేమో నాయన హవ్వకి నాయన ఖడ్గం ఇవ్వలేదు కానీ ప్రభువా ఈ యొక్క రాజ ఖడ్గం నాయన మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఎటు పరిస్థితుల్లో కూడా నాయన ఆ వధువుని వాళ్ళు ఏదో ముట్టను కూడా ముట్టలేరని చెప్తున్నావు ప్రభువా. హనోకులాగా మేము కూడా నాయన హనోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు ప్రభువా. ఈనాడు నాయన ఈ కాలంలో ప్రభువా ఈ వాక్యం పట్టుకున్న వధువు కూడా ప్రభువా అలాంటి ఎత్తబాటుకు మేము నాయన సిద్ధపడి ఆ యొక్క లోతులకు మేము వెలుచుండగా నాయన విశ్వాస యాత్రలు మేము పడిపోకుండా ఉన్నట్లు మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేసుకుంటూ ప్రభువా. సమస్తం నాయన ఈ ఆరాధన క్రమంగా మర్యాదగా జరిగించిన ఆయన మంచి ఆత్మ సంబంధమైన వాక్యాన్ని మాకు నాయన ఈ కాలంలో ఏది అవసరమో అది మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే నాయన ఏ యొక్క సంఘ శాఖలకు కూడా ఈ వర్తమానం అర్థం కావట్లేదు ప్రభువా. అర్థం కానికుండా నాయన నువ్వు చేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అందుకే ప్రభువా ఒక్కొక్కరుగా పట్టబడుతున్న ఆ యొక్క వాక్యాన్ని నాయన ఆయా పరిపూర్ణతలో వచ్చేలాగా సహాయం చేసి నడిపించి మమ్మల్ని నాయన ఆ యొక్క ఎత్తబాటులోకి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నా ఆయన. నీవే నాయన మహిమ ఘనత అర్హుడుకు నాయన ప్రణాంకరిస్తున్నాము మేము అడుగుచు నువ్వే కృప చూపించి నడిపించమని మా ప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామంలో అడుగుచున్నాము. ఆమేన్. మహాపరిశుద్ధుడా జీవం గల తండ్రి, అవును ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు ప్రభువాని స్తుతులు స్తోత్రం. ఇప్పటి వరకు కూడా నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభు ఆది నుంచి అంత వరకు క్రమంగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించారు ప్రభు. అందును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. నిత్యముగా 7వ ముద్రలో ఉన్నటువంటి కార్యాలు అన్ని కార్యాలు అయితే మేము వివరించలేకపోయాం కానీ నా ప్రతి దానికి కూడా నేను ఒక సమయం ఉన్నది. ప్రతి దానికి కూడా నేను కొద్ది కొద్దిగా మేము తెలుసుకుంటూ వాటిని నెమరు వేసుకొస్తున్నాను. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవును తెలింపండి. అన్ని విషయాలన్నీ కృపను దాయించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి నాయన. నూతనముగా జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామమును విశ్వసించి ఆరాధిస్తున్నటువంటి నాయన మా ప్రియులు నా తండ్రి నీ కుమారుడు ప్రభు విక్టర్ పాలను బట్టి ఆయన భార్యను బట్టి వారికి ఇచ్చిన 2 కుమార్తెలను బట్టి వారిని దీవించండి, ఆశీర్వదించిన ప్రభు. నీ వాక్యము చేత నీ బిడ్డలను ప్రభు ముద్రించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము చేత నీ బిడ్డలను ప్రభు ముద్రించిన తండ్రి ఆ ముద్రలో భద్రపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభు సహాయం చేయండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారి యొక్క ప్రతి అవసరతలు మీరు తెచ్చండి. అన్ని విషయాలన్నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah, Christ Branham never fails in thee. He's coming very soon, He's coming very soon, He's coming very soon in thee. Hallelujah, hallelujah, He's coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా ప్రాణ సమస్తమైన పరిశుద్ధులను స్తుతించు, నా ప్రాణమా ప్రభువు స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసే ఉపకారాలలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును నూతనముగా ఈ వర్తమానంలోకి వచ్చినటువంటి నాయన విక్టర్ పాల్ యొక్క కుటుంబానికును ఇప్పుడును సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.